కలలాగా మారి నా గుండెలయ పెంచనే ఆలోచనే అతిథిలాగా చేరి నా గొంతు శృతి మించనే ఇది సంగీతమంటే నమ్మదు నా మనసే నువ్వు సంతోషమై చేరాక ప్రియా మదిలో దాగున్న ఆలాపనంతా గతముని క్షణములో మరిచనులే ఓ చూస్తే కలలోన కూడా కల నిజమైన కలలే కదా తెల్లారకుండా వెలుగల్లె వాలి తెలవారిపోయిందిలా అలపై వలలా నాలో కల మనువై వనమైపోయిందే మదిలో దాగున్న క్షణములో మరిచనులే ఓ కళ్యాణం గమనీయం కళ్యాణం గమనీయం కళ్యాణం గమనీయం కళ్యాణం గమనీయం. ప్రయాణికులకు విజ్ఞప్తి ట్రైన్ నెంబర్ 1227 విశాఖపట్నం నుండి సికింద్రాబాద్ వెళ్లవలసిన గోదావరి ఎక్స్ప్రెస్ మరికొద్ది నిమిషములలో ప్లాట్ఫామ్ నెంబర్ 1కి వచ్చుచున్నది. ట్రైన్ ఈరోజు ఇన్ టైంకి వస్తుంది కానీ 5 నిమిషాల్లో వస్తాన్న మా అక్క మాత్రం ఇంకా రావట్లేదు. ఏ గుళ్ళో ఏ దేవుణ్ణి ఏం ఇబ్బంది పెడుతుందో ఏంటో. అక్క ఎక్కడున్నావే? నిన్ను నేనేమి కోరను, ఎందుకంటే దేవుడున్నది కోరికలు తీర్చడానికి కాదు, కోరికలే లేకుండా చేయటానికి. నాకున్నది కోరిక కాదు, సంకల్పం. ఆ రోజు సీత జాడ తెలియక ఆవేదనలో ఉన్న రాముడికి నువ్విచ్చిన భరోసా ఇప్పుడు నాకు కావాలి. నరుడు వానరుణ్ణి చూసి వెక్కిరించే స్థితి నుంచి ముఖ్య స్థాయికి తీసుకువెళ్లిన నీ తెగింపు కావాలి. చుట్టుముట్టిన రాక్షసుణ్ణి పట్టుబట్టి మట్టు పెట్టి లంకకే నిప్పు పెట్టిన నీ ఆత్మవిశ్వాసం నాకు కావాలి. 20 ఏళ్లు పెరిగిన అమ్మాయికి అమ్మ విలువ తెలియకపోవటం వెలితైతే అసలు అమ్మ ఎలా ఉంటుందో తెలియకపోవటం శాపం. ఆ శాపం నుంచి విముక్తి పొందాలని ఈ ప్రయాణం మొదలు పెడుతున్నాను. నాన్నకిచ్చిన మాట నెరవేరేలా మా అమ్మ నాకు దొరికేలా దీవించు ఆంజనేయ. ఇంత లగేజ్ ని కోచ్ వరకు మోయగలుగుతానా? ఏ కూలి కూలి చెప్పండమ్మా. ఈ లగేజ్ ని ఎస్త్రీ కోచ్ దగ్గర పెట్టాలి. ఏమిస్తారేంటి? చేతి గాజులు, కమ్మలు, ఉంగరాలు సరిపోతాయా? ఏమిస్తారేంటి? ఎంత ఇస్తారో అడగాలి. 200 ఇవ్వండి. ఏం అవసరం లేదు. ఏంటక్క ఇంత లేటు? ట్రైన్ వచ్చేసింది. ట్రైన్ బయలుదేరడానికి ఇంకా టైం ఉంది. అవును, కూలీని ఎందుకు వద్దంటున్నా? ఇంత లగేజ్ ని మనం కోచ్ దాకా మోయగలమా? మోయగలం, ఎందుకంటే మన కోచ్ ఇదే. పద వెళ్దాం. జాగ్రత్తగా ఎక్కు. సరేనండి. వెయిట్, జాగ్రత్త. ఓకే, చాలా థ్యాంక్స్ అండి.
ఇవి మన సీట్లు. కూర్చో. ఓ మేబీ ఏ సీట్సేనా? కూర్చోండి అవునండి. కూర్చోండి. ఛా, ఏంటి కంఫర్ట్ గా లేదా? జనరల్ ట్రైన్ లో కంఫర్ట్ వెతుక్కోవడం అంటే సముద్రంలో రూపాయి కాయిన్ వేసి వెతుక్కోవడమే. కొంచెం అడ్జస్ట్ అవ్వవే. మిడిల్ క్లాస్ వాళ్ళకి అడ్జస్ట్ అవడం అలవాటే. సౌకర్యం ఎక్స్పెక్ట్ చేయడం పొరపాటని నాకు తెలుసులే. మహి, ఇప్పటి వరకు మనం కున్నది సాధించాలి. అక్క ప్లీజ్, నువ్వు మళ్ళీ నాకు క్లాస్ పీక్కు. గాయత్రి, ఏమైంది? ఏమండి, నొప్పులు వస్తున్నాయండి. అయ్యో, నొప్పులు స్టార్ట్ అయ్యాయా? గాయత్రి, కంగారు పడకు. ఏం కాదులే గాయత్రి. ఏమండి సార్, మీరు వెళ్ళి టీసీని పిలుచుకోండి. అలాగేనండి. సార్, మా ఆవిడకి నొప్పులు వస్తున్నాయి సార్. నాకు భయంగా ఉంది సార్. కంగారు పడకండి, పదండి. కొంచెం నా వల్ల కావట్లేదు. టీసీ గారు, నెక్స్ట్ స్టాప్ కి ఎంతసేపు పడుతుంది? 1 గంట పడుతుంది. వాట్, 1 hour? అమ్మా, నా వల్ల కావట్లేదు. అయ్యో, గంట సేపు అంటే కష్టం సార్. పోనీ చైన్ లాగేస్తే? ఆపిన దగ్గరలో హాస్పిటల్ ఉందో లేదో ఎవరికి తెలిసే? అవునమ్మా, ఇదంతా రిమోట్ ఏరియా, హాస్పిటల్ ఉండకపోవచ్చు. బిడ్డ అడ్డం తిరిగిందేమో. టీసీ గారు, మీ ప్యాడ్ ఇవ్వండి. ఎందుకమ్మా? 1 నిమిషం ఇవ్వండి సార్, చెప్తాను. డాక్టర్ పద్మావతి, కోచ్ నెంబర్ B2, సీట్ నెంబర్ 34 లో ఉన్నారు. థ్యాంక్స్ అండి. డాక్టర్ పద్మావతి గారు? ఎస్, నేనే. రండి డాక్టర్, చూడండి. అయ్యో, చాలా కాంప్లికేటెడ్ సిచ్యువేషన్. అయ్యో, ఫీటల్ క్రాస్, బిడ్డ అడ్డం తిరిగింది. ఇంకా ఆపరేషనే, నో చాయిస్. తను అప్పటి వరకు ఉండగలదా డాక్టర్? తప్పదు, తట్టుకోవాలి. లేదు డాక్టర్, తను ఉండలేదు. నార్మల్ డెలివరీ చేస్తే బ్లడ్ లాస్ అయ్యి పల్స్ పడిపోయి తల్లి చనిపోవచ్చు లేదా బిడ్డ చనిపోవచ్చు. ఒక్కోసారి ఇద్దరు చనిపోవచ్చు. బట్ డాక్టర్, ఇవిడికి ఇంతకన్నా రెమెడీ లేదా? నో ఛాన్స్. ఏదో ఒకటి చేసి నా భార్యని బిడ్డని కాపాడండి డాక్టర్. ఏదో ఒకటి చేయడానికి ఇది వైద్యం. ఏదైనా చిన్న మిస్టేక్ జరిగితే ఇట్ లీడ్స్ టు డెత్. నార్మల్ డెలివరీ చేయొచ్చు కదా డాక్టర్? ఇంపాసిబుల్, బ్లీడింగ్ అవుతుంది. ప్లాస్మా ట్రాన్స్మిషన్ చేయొచ్చు కదా? అది హాస్పిటల్లోనే సాధ్యం. ఇక్కడ చేస్తే బ్లీడింగ్ ఎక్కువై ఫిట్స్ రావచ్చు. ఆహా, కానీ ఛాన్స్ ఉంది. ఇవన్నీ చెప్తున్నావు, నువ్వు డాక్టర్వా? అవును, నేను డాక్టర్నే, కానీ ఫిజియోథెరపీ డాక్టర్ని. నేనెవరో తెలుసా? గైనకాలజిస్ట్ని. నాకంటే ఎక్కువ తెలుసా నీకు? మీకంటే వైద్యం ఎక్కువ తెలియకపోవచ్చు, కానీ చావు బతుకుల మధ్యన ఉన్న పేషెంట్ని బ్రతికించే ప్రయత్నం మాత్రం చేస్తాను. దిస్ ఈజ్ అగైనెస్ట్ టు లా. ఇప్పుడు మీరు చూడాల్సింది లా కాదు మేడం, మానవత్వం. ఆ మానవత్వం నాకు లేక కాదు. ఇలా నార్మల్ డెలివరీ చేస్తే ఆమెకేమన్నా అయితే రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు? నాదే. నాకు అర్జెంటుగా వేడి నీళ్లు కావాలి. నువ్వు చేస్తున్నది చాలా డేంజర్ అటెంప్ట్. నా వల్ల కావట్లేదు. లేదు, మీ
వల్ల అవుతుంది. పుష్ చేయండి, పుష్ చేయమ్మా ప్లీజ్. తను చేయి పట్టుకో. నా వల్ల కావట్లేదు. గుర్తు తెచ్చుకో, 9 నెలలు ఈ బిడ్డని చాలా ఈజీగా మోసావు. నువ్వు ట్రై చేయి, నొప్పిని ఓర్చుకో, ప్రయత్నించు. కళ్ళు ముయ్యద్దు. నువ్వు నొప్పి తట్టుకుంటే నువ్వే కాదు, నీ బిడ్డ కూడా సేఫ్ అవుతుంది. ఇన్ని రోజులు అమ్మ అవ్వాలని ఎన్నో కలలు కన్నావు కదా, ఈ రోజు నీ కల నెరవేరబోతోంది. చూడమ్మా, నీ వల్ల అవుతుంది. ఇంకా కొంచెం గట్టిగా పుష్ చేయి. ఎవరైనా చెప్పండి ఆ అమ్మాయికి. ప్లీజ్ మేడం, స్టాప్ ఇట్. ఇదిగోండి, మహాలక్ష్మి పుట్టింది. చాలా థ్యాంక్స్ మేడం. నీ తెగింపు, ధైర్యం 2 ప్రాణాలు కాపాడాయమ్మా. ఓ డాక్టర్గా నేను చేయలేని పని నువ్వు చేశావు. థ్యాంక్ యూ డాక్టర్. నిన్ను కన్న తల్లిదండ్రులు చాలా అదృష్టవంతులమ్మా. నిన్ను కన్న తల్లిదండ్రులు చాలా అదృష్టవంతులమ్మా. చాలా అదృష్టవంతులమ్మా. చాలా అదృష్టవంతులమ్మా. నిన్ను కన్న తల్లిదండ్రులు చాలా అదృష్టవంతులమ్మా. చాలా అదృష్టవంతులమ్మా. చాలా అదృష్టవంతులమ్మా. నిన్ను కన్న తల్లిదండ్రులు చాలా అదృష్టవంతులమ్మా. చాలా అదృష్టవంతులమ్మా. చాలా అదృష్టవంతులమ్మా. చాలా అదృష్టవంతులమ్మా. కనుదోయి అరవిరియు కలువలే కనుక నిన్నుదుట సూర్యుడు తిలకమై కులుక ముంగురుల నడి మధ్య జాబిలునక లోలకులుగా మారి తారకలు మినుక. అమ్మాయి కుందనపు బొమ్మలా ఉంది కదా వదినా. సంపంగి ముక్కుపై ముత్య సినిమా హీరోయిన్ ని మించిపోయేలా ఉంది. మన చైత్ర ముందు సినిమా హీరోయిన్లు కూడా ఎందుకు పనికిరారు? వీళ్ళు చెప్తున్నారని కాదు కానక్క, నువ్వు చాలా 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 సూపర్ గా ఉన్నావు. అమ్మా కొంచెం బయటికి వెళ్ళండి. ఏమైందన్నయ్యా? ఏమీ లేదు తల్లి, ముందు బయటికి వెళ్ళండి. కాసేపు వెళ్ళండి. ఉండనివ్వన్నయ్యా. ముందు పదండి తల్లి, అన్నయ్య. బయటికి వెళ్ళండి. నువ్వు కూడా రామ్మా. రామ్మా రా, త్వరగా పదండి. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి, తొందరగా వెళ్ళండి. వాళ్ళని పంపించినట్టు నన్ను పంపించలేవు నాన్న. మహి, పెద్దవాళ్ళు చెప్తే శ్రద్ధగా వినాలి. నేను చెప్తున్నాను కదా, వెళ్ళు. నాన్న, ఏమైంది మీకు? ముందు మహిని బయటికి వెళ్ళమని చెప్పమ్మా. సరే మహి, బయటికి వెళ్ళు. వెళ్ళమంటుంటే దిష్టి పెట్టారో తెలుసా? నువ్వు ఉండు.
ఇరుగు దిష్టి పో. ఏంటి ఏం చేస్తున్నారు? మహి, నిన్ను బయట ఉండమని చెప్పాను కదా, మళ్ళీ లోపలికి ఎందుకు వచ్చావు? నువ్వు ఎందుకు వెళ్ళమన్నావో నాకు అర్థమైంది, అందుకే వచ్చా. మహి నాహి. వదిలేయండి నాన్న. సరే. సుజాత దిష్టి, శ్యామల దిష్టి, వసుంధర దిష్టి, నా దిష్టి, నా దిష్టి, నా దిష్టి, నా పాపు అర్థమైంది. ఇంకా ఆలస్యం ఎందుకు, నా పేరు కూడా చెప్పి. ఈ మహి దిష్టి అన్ని దిష్టులు విరగడైపోవాలి. థు థు థు. గుర్రుమని చూసింది చాలు. ఇది పట్టుకో, 4 రోడ్ల మధ్య కొట్టిరా. వెళ్ళు. ఆ కన్నీళ్ళేంటి తల్లి? ఇవి కన్నీళ్లు కావు నాన్న, ఆనంద బాష్పాలు. అదే ఎందుకని? నే కూతుళ్ళుగా పుట్టటం మా అదృష్టం నాన్న. అమ్మా, నీ కళ్ళకు కాటుకుపోతుందేమో చూసుకో. కాటుక పోదులే నాన్న. బొగ్గ చుక్కేది? ఈ అమ్మలక్కలున్నారే, దిష్టి పెట్టడానికి ముందుంటారు గాని దిష్టి చుక్క పెట్టాలన్న జ్ఞానం ఎవ్వరికి లేదు. ఇటు తిరుగు తల్లి. కొందన బొమ్మలా ఉన్నావు. వస్తున్నా వస్తున్నా. కూతుళ్ళంటే బాగా ఇష్టం అనుకుంటా. చాలా ఇష్టం వదినా. తెలుస్తోందిలే. ఏర్పాట్లలో కూతుళ్లపై ప్రేమ కనపడుతూనే ఉంది. మరి తల్లి చిన్నప్పుడే చనిపోయిందంట. అన్నీ తానే మా వియ్యంకుడే ప్రేమగా పెంచారు. ఏదైనా చాలా మంచి కుటుంబం. పోన్లే, మావు మంచివాడైతే అల్లుడు అదృష్టవంతుడు అవుతాడంట. మనోడు అదృష్టవంతుడే. రండి 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 బావగారు. నమస్కారం. నమస్కారం అన్నయ్య. చెల్లెమ్మా, ప్రయాణం బాగా జరిగిందా? బానే జరిగింది అన్నయ్య గారు. రే సీను, లగేజ్ తీసుకెళ్లి విడిది గదిలో పెట్టు. రండి బావగారు. తను నా చెల్లెలు, పేరు సరోజిని. నిశ్చితార్థం అప్పుడు రాలేకపోయింది. నమస్కారం అమ్మా. రండి విడిది గదికి వెళ్దాం. చైత్ర, నమస్కారం. నమస్తే. చల్లగా ఉండు. ఎంత బాగున్నావమ్మా. పెళ్లి కళంటే ఇది. ఈ చీర మేం పెట్టిందే అయినా కొన్నప్పటికంటే నువ్వు కట్టుకున్న తర్వాతే అందం వచ్చిందమ్మా. అత్తయ్య గారు ప్లీజ్, మా అక్కను పొగడొద్దు. ఏమ్మా, పొగిడితే ఏమవుతుంది? గుమ్మడికాయలు లేవు కదా. గుమ్మడికాయలేంటమ్మా? అసలే ఇది గుమ్మడికాయల సీజన్ కూడా కాదు. మార్కెట్లో ఇక్కడ గుమ్మడికాయలు దొరకట్లేదు. తనేం మాట్లాడుతోందో అర్థం కావడం లేదమ్మా. మహి, అత్తయ్య గారు తన మాటలేం పట్టించుకోవద్దు. సర్లేమ్మా,
మా చుట్టాలందరూ నిన్నెప్పుడెప్పుడు చూద్దామా అని చాలా తొందరపడుతున్నారు. కానీ నేనే ఇక్కడికి తీసుకురాలేదు. మళ్ళీ నీకెక్కడ దిష్టి పెడతారోనని. మంచి పని చేశారు అత్తయ్య గారు. లేకపోతే మళ్ళీ మా నాన్న. సరే అమ్మా, నువ్వు తొందరగా రెడీ అవ్వు. ముహూర్తానికి టైం అవుతోంది. మిగతా తంతంతా నేను చూసుకుంటాను. వస్తాను. అలాగే అత్తయ్య గారు. మహి, ఏంటి నువ్వు అత్తయ్య గారి ముందు అలా అంటావు? నేను సరే, నాన్నుంటే ఏమయ్యేదో ఆలోచించు. మీరు చాలా ఏళ్ల క్రింద గుడివాడలో ఉండేవారు కదూ? మీరు మండపాల వీధిలో ఉండేవారు కదా? అక్కడ ఏదో జరిగింది. వస్తున్నా. వదినా, మీ బియ్యంకుడి విషయంలో ఏదో నువ్వేంటి తల్లి ఇక్కడ?
అమ్మా ఆ చెమటలేమిటి నాన్నా? వంటలు చేసే చోట ఉంటే చెమటలే కదమ్మా పడతాయి. అక్కడ అక్కని పీటల మీద కూర్చోబెట్టారు. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు నాన్నా? వంటలు అయ్యాయో లేదో అని చూడటానికి వచ్చానమ్మా. సరే, అక్క పిలుస్తుంది, రా నాన్నా. నువ్వు పదమ్మా, నేను వస్తున్నాను, పద. బాబు అక్షంతలు వేసి నమస్కారం చేసుకోండి. అక్క నానొస్తున్నారు, కంగారు పడకు. అన్నయ్య, ఏంటమ్మా? వదినా, ఒకసారి రండి. ఏంటి వదినా? మీతో ఒక విషయం చెప్పాలి, వెంటనే రండి. రండి. ఏమైంది? బాబు మాంగళ్య ధారణ గావించండి. గట్టి మేళం వాయించండి. ఓం మాంగళ్యం తంతునా. ఆపండి, 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 ఆపండి. చేతిలో ఉన్న మంగళసూత్రాన్ని అక్కడే పడేరా. ఏమైంది చెల్లెమ్మా? వరసలు కలిపి పిలవద్దు.